అయితే ఇప్పుడు తెనాలి పర్యటన నిన్న ఎంత ఉద్రిక్తతలకు దారితీస్తుందో మనం అందరం చూసాం. అసలు ఏంటి రౌడీ షీటర్లకు ఆయనే మద్దతిస్తూ ఇటు పోలీసులను టార్గెట్ చేశారు. మరోసారి కూడా వాళ్ళని గురించి సంచలన వ్యాఖ్యలే చేశారు. మళ్ళీ ఇంకోసారి కూడా అసలు ఎలా చూడాలంటారు ఈ ఘటనని? రౌడీ షీటర్లకు మద్దతిస్తూ పోలీసులను టార్గెట్ చేయడాన్ని దీనిపై అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఈ స్టాండ్ తీసుకున్నారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెనాల్లో రౌడీ షీటర్లకు మాత్రమే మద్దతు ఇవ్వాల. ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యని తనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం, ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవడం కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్ల రూపంలో దండుకోగలిగారు. కానీ అసలు సిసల వాస్తవం ఏంటి అనేది సిబిఐ విచారణ నిగ్గు తేలిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులే సూత్రధారులు, పాతదారులు అనేది సమాజానికి నిర్ధారణ అయిన తర్వాత కూడా సిబిఐ ద్వారా అసలు సూత్రధారులు ఎవరు అనేది ఛార్జ్షీట్ రూపంలో నిర్ధారణ అయ్యి ఇవాళ అక్యూజ్డ్గా నమోదు కాబడిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, లేకపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి, అతని కొడుకు ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి వంటి వాళ్ళు బెయిల్ మీద ఉంటున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో చూసాం. ఆ రోజు ఏమన్నాడు ఆయన, మా చిన్నాయన్ని చంపింది ఎవరు అనేది మా చిన్నాయనికి తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. కానీ ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి వీళ్ళ సొంత పత్రికల్లో బ్యానర్ ఐటమ్లు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని బ్యానర్ ఐటమ్లు రాసి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు. పాలకుడుగా ఎవరు బాధ్యులు అనేది మాత్రం 5 సంవత్సరాల టెన్యూర్లో దాన్ని నిర్ధారణ చేయకపోగా ఎవరు బాధ్యులు అనేది పైన దేవుడికి తెలుసు అంట. మరి పాలకుడిగా ఈయన ప్రమేయం ఏంటి? ఈయనకి ఏం తెలుసు? మరి ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆపాదించారు? ఏదేమైనా సరే ఒక హత్య కేసు ఎక్యూజ్డ్ అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ అయిన వ్యక్తుల్ని అమాయకులు అన్నాడు, చిన్నపిల్లోడు అన్నాడు. అటువంటి వ్యక్తి ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించాడు. పిన్నెల్లి ఈవీఎంలు బద్దలు కొడితే తప్పేంటి, అక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడు అని చెప్పని ఆ బద్దలు కొట్టిన విధానాన్ని సమర్థించుకున్నాడు. వాస్తవంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి అటువంటి ఎలక్షన్ కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఆ ఎన్నిక నిర్వహణకు ఉపయోగపడే ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, రాజ్యాంగ సంస్థలను ధిక్కరించడమే, ప్రజల తీర్పుని ధిక్కరించడమే. అటువంటి ధిక్కరానికి పాల్పడ్డ నాయకుల్ని సమర్థించి వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి నిన్నటి తెనాల్లో రౌడీ షీటర్లను సమర్థించడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నందిగం సురేష్ని సమర్థిస్తున్నాడు, త్వరగా కిషోర్ని సమర్థిస్తున్నాడు, వాళ్ళ చర్యలను సమర్థిస్తున్నాడు, వాళ్ళ అమాయకులు అంటున్నాడు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ 3 రౌడీ షీటర్ల మీద నమోదైన కేసు విషయంలో కూడా పోలీసులదే తప్పు అని చెప్పని వీళ్ళంతా సచ్చీలు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన నైజాన్ని తనకు తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఈ రౌడీ షీటర్లని, హంతకులని, స్మగ్లర్లని, ల్యాండ్ గ్రాబర్లని, మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ పాల్పడే వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ ఈ దాడులు దౌర్జన్యాలు కొనసాగించే వాళ్ళందరినీ సమర్థిస్తూ వాళ్ళనే తన సైన్యంగా బలగంగా వాళ్ళ ద్వారానే తన రాజకీయ పబ్బం గడుపుకోవాలి, రాజకీయంగా మనుగడ సాగించాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా మెరుగైన ప్రవర్తన సమాజం కూడా ఆశించట్లేదు. ప్రతి సమాజానికి జగన్మోహన్ రెడ్డి పైట్ల ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆయన ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఎవరికి అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు, ఎవరిని ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేస్తున్నాడు, పోటీకి నిలుపుతున్నాడు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి 2019 ఎన్నికల నాడు మోసపోయిన ప్రజలు 2024 ఎన్నికల్లో ఆ విధంగా తీర్పియడం జరిగింది. ఆ తీర్పు తర్వాత అయినా సరే తన విధానాలను సమీక్షించుకొని మెరుగైన రాజకీయం వైపుకి అడుగులేస్తాడని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఆయనలో ఎటువంటి పరివర్తన రాకపోగా అదే పాత చింతకాయ రొట్టకొట్టడి విధానాలకి ఆయన కట్టుబడి ఉన్నాడు. రౌడీయిజం, గూండాయిజం, ఆక్రమణలు, దౌర్జన్యాలు, ప్రకృతి వనరుల లూటి, ఈ విధానాన్ని ఆయన కొనసాగించాలి అనుకుంటున్నాడు. ఆ విధానానికి తనకు ఎవరైతే బలగంగా ఉంటారో వాళ్ళని కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీటిని అన్నిటి పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత ఉన్న నేపథ్యంలోనే నిన్నటి తెనాలి పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నాలో పరివర్తన రాదు, నా అసలు సిసల స్వరూపం ఇదే, నా వెనక నడవాలా వద్దనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పని ప్రజలకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చినట్టయింది. ఆయన జగన్కు కూటమి నేతలు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా నేను ఎలాంటి మాటలు మాట్లాడినందుకే అప్పుడు నన్ను ఇంత చిత్రవద చేశారు, నా పైన ఇలా దాడి చేశారు, మరి దానికి సమాధానం ఏంటి అని అడుగుతున్నారు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నీ పాలనా హయాంలో జరిగింది ఏంటి అని అడిగినా సరే ఆయన తనకి అంటే సెలెక్టివ్ అమ్నీషియా అంటారు, కొన్ని విషయాల పట్ల తనకి
కొన్ని విషయాలను తన జ్ఞాపకం ఉంచుకుంటారు, కొన్ని విషయాలని మర్చిపోయినట్టుగా నటిస్తారు. ఆయన ఏ విషయాన్ని మర్చిపోరు. అంటే తాను ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయి తన కంఫర్ట్ జోన్లో తనకి ఉపయోగపడుతుంది, రాజకీయంగా ఒక ఎజెండాగా మలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని కొన్ని విషయాల పట్ల మాత్రమే ఆయన స్పందించడం అనేది మొదటి నుంచి ఆయనకున్న అలవాటైన ప్రక్రియ. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి నీ పాలనా హయాంలో జరిగింది ఏంటి, ఆనాడు పోలీసులను ఎలా వినియోగించావు, ఆ రోజు బాధితులు ఎవరు, ఎందుకు ఆ రోజు ఏ విధంగా వ్యవహరించావు అని చెప్పిన ప్రశ్నలు లేవనెత్తితే ఏ విధంగానూ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ స్పందన మనకు వ్యక్తం కాదు. ఆయన నుంచి ఆ స్పందన ఆశించినా కూడా అది మన అత్యాశగానే మిగులుతాం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.